అంటే నాకు పొట్టుందని ఎగతాలు చేస్తున్నావా? ఇంకా లాభం లేదే. మీ మామ టాలెంట్ ఏదో చూపెడతాను చూడు. శ్రీ 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 రంగ 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 చారుల వారి సింగిల్ నాద సంకీర్తన ఆది తాళం పూర్ణ కుంభరాగం. శభాష్. నిస 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 గరి స నిస స స నిస 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 గమప. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా, రంజనీ రాగంతో రఫ్ఫాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా, హంసధ్వని రాగంతో హింసించేస్తా, నిన్ను హిందోళ రాగంతో హితెక్కిస్తా. శంకరా శంకరా శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో పూరండేస్తా, రంజనీ రాగంతో రఫ్ఫాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భస్మం చేస్తా. ఏంటి గంతులు? ఇది గెంతులు కాదమ్మా, డాన్స్ డాన్స్. చాలే, పుల్లైస్ కోసం పిల్లాడు కింద పడి దొల్లినట్టుంది. ఇదో డాన్సా? నీ ఎగురుడికి ఇల్లంతా ఊగుతుంటే భూకంపం వచ్చిందని భయపడ్డాను. మా పాప భయపడి స్పృహ తప్పి పడిపోయింది. ఇంకోసారి చెత్త డాన్స్ వేసావో పోలీస్ కేసు పెడతాను. సారీ అండి, ఇంకెప్పుడు వేయను. ఏంది మావా వాళ్ళకి సారీ చెప్తావేంది? ఏ ఆంటీ, మా పర్మిషన్ లేకుండా మా మామ డాన్స్ చూసిందే గాక మామకి వార్నింగ్ ఇస్తారు. నికాల్ పైసలు, నికాల్ పైసలు తీయండి. ఎందుకే? మా మామ డాన్స్ చూసినందుకు చెరొక 100 తీయండి. ఇయ్యలేదో మా మామ డాన్స్ కాపీ కొట్టిండ్రని కాపీరైట్ చట్టం కింద కేసు పెట్టి లోపల ఇస్తా. అమ్మా నీ దండం పెడతాను తల్లి. నీ దండం అడగాలి, ముందు పైసలు నికాల్. 200 తీసుకోవే తల్లి. నువ్వు ఇస్తున్నానే తల్లి, తీసుకో. కొడుకునే గేదెని లేపుతానిచ్చుకున్నట్టుంది. పదవే. చిచ్చి. అమ్మయ్యా, థ్యాంక్స్ అమ్మ శ్వేత. మరి నేను పాటలు నేర్చుకోనికి వెళ్ళొచ్చా? అదేంటే ఇందాక డాన్స్ అన్నావు? నువ్వు డాన్స్ చేసినాక నేను డెసిషన్ మార్చుకున్నా మావా. సరే సరే, త్వరగా వచ్చేయ్. అట్నాలే బాయ్. అదేంటి నేనంత చండాలంగా డాన్స్ చేస్తానా? అమ్మో వద్దులే, కుట్టుకోవడమే బెటర్. అమ్మో ఏమొచ్చింది? ఎందుకు అరిచావు? నా ముక్కు చూడు. అయ్యో, ఆ ముక్కు కోసేస్తే సగం గోల వదిలిపోతుంది నాకు. దాన్ని ఎప్పుడు కొడతావమ్మా? అది వచ్చినప్పుడు. ఓకేనా? వద్దు. ఏ? దాన్ని నేనే కొడతా. దాన్ని నువ్వు కొడతావు. బాగుంది. దాని జోలికెళ్తే ఈసారి మూతిపళ్ళు రాలగొడుతుంది. చప్పిడి మూత అమ్మే అమ్మే ముచ్చుడు ముచ్చుడు అని తిరుగుదు గాని. ఎప్పుడు గోల. ఎవరితో గొడవ పడుతున్నా? ఈ ముష్టిదాన్ని ఎవరే లోపలికి పంపించారు? బయటకు పంపించే దీన్ని. అయ్యో అత్తయ్య గారు, ఇది నా కూతురు. నాకు
లేకుండా దీన్ని ఎప్పుడు కన్నావే? ఛీ! చిచ్చి ఇది మన పండత్తయ్య గారు. చూడండి చూడండి చూడండి. పండ ఓసేయ్, మన పండు నిమ్మకాయలాగా పచ్చగా ఉంటుంది. ఇదేంటే నేరేడుకాయలాగా నల్లగా ఉంది? మేకప్ వేస్తే నిమ్మకాయ, మేకప్ తీస్తే నేరేడు పండు. అంటే మేకప్ వేసి ఇన్నాళ్ళు దాన్ని మేనేజ్ చేశారన్నమాట. సర్లే, ముందు ఈ కాకిని మేకప్ వేసుకోమని చెప్పు. చూడలేక చేస్తున్నాను. ఆ శ్వేత మీద పగ తీరే వరకు మేకప్ కాదు కదా, స్నానం కూడా చేయను. నీకిదే పోయే కాలమే. అందుకేనా ఇందాక నుంచి ఎలక చచ్చిన వాసన వస్తోంది. ఏ ముందెళ్ళి స్నానం చేసిరావే. నో, స్నానం చేయను, మేకప్ వేయను. అయ్యో, ఇప్పుడు నీకేం కావాలి? చికెన్ బిర్యానీ, చేపల పులుసు, మటన్ ఫ్రై. హలో నా తింగరి బుల్లెమ్మ, అడిగింది నిన్ను కాదే, దాన్ని. నేను మిమ్మల్ని అడగట్లేదు, దాన్నే అడగమని చెప్తున్నాను అత్తయ్య గారు. సర్లే, నువ్వు చెప్పవే. నువ్వు మేకప్ వేసుకోవాలంటే మేమేం చెయ్యాలి? శ్వేత మన ఇంటికి వస్తే దానికి నేనే పని చెప్పాలి. అలాగే నెక్స్ట్ ఏం చెప్పినా ఏం చేసినా నన్ను అడగకూడదు. అలాగే హాయ్ నెక్స్ట్. ముస్లి, వచ్చేసిన. వచ్చేసావా? చెప్పు, నీ నష్టం ఎట్లా పూడ్చాలే? మా పండు చెప్పిన పని నువ్వు చెయ్యాలి. పండా తిండా ఎత్తి కొట్టిందంటే 7 ముక్కలవుద్ది. గీదవ నాకు పని చెప్పనికి చెప్తే నువ్వు చెప్పు, లేదా కీర్తన్ చెప్పమను. కాదని ఇంకెవరైనా తో కూపిరనుకో, కట్ చేసి పారేస్తా నీ తల్లి. ఇదిగో, నువ్వు నాకేం మాట ఇచ్చావు? నేనేం చెప్తే అది వింటానని చెప్పావా? అన్నా, అంటే దాని మాట వినమ్మా. నేను చెప్తున్నాను, నువ్వు విను. అమ్మ ముస్లి, భలే ఇరికిచ్చినవే. సరే చెప్పు పండు. ఇల్లంతా ఊడవాలి. గది చెప్పనీకి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫిష్ లెక్క బిగుసుకుపోయి చెప్పన్నా? చక్కగా చెప్పినా సమజవుతుంది. చీపిరిది తీసుకా. రండి, జరగ. అమ్మయ్యా, అమ్మ. నన్నే కొడతావే, నీ సంగతి చెప్తానుండు. ఏంటి ఊడ్చుంటే ఫ్యాన్ ఎందుకు ఇష్టమే దేడిది మాకు? నా ఇష్టమే, నేనేస్తా. నువ్వు ఊడవాలంతే. ఏందే ముస్లిది లొల్లి? నేనేం చేయలేనమ్మా, నువ్వే చూసుకో. గట్లనా? అయితే మూసుకొని మూలో కూర్చో. దీని సంగతి నేను చూస్తా. ఏదిది? ఎక్కడికెళ్ళింది? ఇక్కడున్నావా? నీ సంగతి చెప్తా. నీ తల్లి తల్లి. అమ్మా, చచ్చాను బాబోయ్. ఏయ్,
తలుపు తీ. ఏయ్ తలుపు తీవే. నాతోనే పెట్టుకుంటావే. చంపేస్తా. తలుపు తీ. తలుపు తీయవే. తీస్తావా లేదా? నేను బయటికి వచ్చాను. చంపేస్తా. తీయవే. ఎవరనుకున్నావే? నాంత పిల్ల చంద్రముఖి. చంద్రముఖి బయటకి వచ్చావో చంపుతా. మంచిగా అయింది. ఏ నువ్వు ఒక్కదానివి వచ్చేవే. మా పండు ఎక్కడా? ఆ కోతికి నన్ను కాపలా పెట్టినవా ఉంది. పోయి ఎత్తుక్కో ఏ సెట్టు మీద ఉందో. ఉస్సీ! ఏంది ఏంది? అచ్చీ! పండు చల్, చల్. శ్వేత. సారీ. ఎందుకు? బాల్తో కొట్టినందుకు. నువ్వు కావాలని కొట్టలేదుగా. ఎట్లా కొట్టినా నీకైతే తగిలింది కదా. అందులో నీ తప్పేం లేదు. అంటే నా మీద కోపం లేదా? లేదు. నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? చేస్తా. అవును, మా ఇంటికి ఎందుకు వచ్చావు? నిన్ను కొట్టినా కదా, మీ నాయనమ్మ రమ్మంది. ఎందుకు? నాతోని పని చేయించనీకి. అలాగా, ఉండు, మా నానమ్మ గారితో మాట్లాడి నిన్ను పంపించేస్తాను. ఏచల్, మీ నాయనమ్మకి భయపడొచ్చిందనుకున్నావు? మరి నిన్ను చూడనీకొచ్చినా. లేదంటే ఎట్లా తప్పించుకోవన్నో నాకు తెలుసు. సరే గాని నేను పోయి పని చేసుకొని వస్తా, నువ్వు వండుకో. పండుకో. పండు 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 పండు
ఏం చేస్తున్నావే? పండుని అయ్యో, వెతుకుతున్నానక్క. నిన్ను అక్కడెక్కడుంది పండు? నీ పండు 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 మీ కర్రీ పండు ఇంకా దొరకలే? దొరకలే. ఇక్కడ బాత్రూమ్ లో గిట్లేమో ఉన్నదో చూసుకోపోండి. బాత్రూమ్ పండు 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 పండండ పండు. పండు 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 తలుపు తీవే. పోవే దయ్యమ్మ, నేను రాను. అయ్యో చిన్నోర్మై, నేను దెయ్యాన్ని కాదే, మీ అమ్మని. తలుపు తీవే. తీవే తీ. అయ్యో, ఇక్కడేం చేస్తున్నావే? చంద్రముఖి వస్తే దీంట్లో దాక్కున్నానమ్మా. నిన్ను చూస్తే చంద్రముఖి దాక్కోవాలి కానీ నువ్వు దాక్కోవడం ఏంటే? చిన్నోర్మై, పోదలకే వెళ్ళ. నూరా ఇగో చెత్త ఏడయ్యాలే. ఏయ్, ఎక్కడేస్తావే? చెత్త పుట్లవే. గట్లనే నానమ్మా, ఒసేయ్, నేనెయ్యమంది చెత్త పుట్టలోనే. నేనేసింది కూడా చెత్త బుట్టలోనే కదా. అయ్యో, నీ బొందే, నీ బొంద. అరే ఈ మాత్రం దానికి ఎందుకు ముస్లి ఫీల్ అవుతావు? దీన్ని చెత్త మొహానికి చెత్త బుట్టకి పెద్ద తేడా ఏం లేదు. పండు సారీ, ఇగో షీపిడి తీసుకో. ఆయ్ బాబా. రాక్షసి, నిన్నిలా కాదే, చెప్తా నీ సంగతి. అమ్మా, పద. ఛీ, ఛీ. చూసావా దాని పొగరు? నా కూతురు చెత్త పుట్టలో ఉందిగా. దానికి ఇన్నాళ్ళకి తెలిసిందన్నమాట. చంపుతా. అమ్మా, ఆ. నా మొహం చూడు. నార్మల్. ఇంకోసారి నా ముఖం చూడు, నా ముక్కు చూడు అన్నావో నెత్తి పొగలు కొడతాను. చెత్త బుట్ట మొహం దానా. సేయ్. నేను అనడం లేదక్కా, నువ్వలా అంటావు అని దానికి చెప్తున్నాను. నువ్వెలా అన్నావో నాకు తెలిసే. దీనికంతటికి కారణం ఆ శ్వేత. దానికి ఎలా బుద్ధి చెప్తానో చూడు. మళ్ళీ నా కూతురు జోలికి రావాలంటే దానికి చలి జ్వరం వచ్చేలా చేస్తాను. ఏం చేస్తావక్కా? దీంతో దానికి పనిష్మెంట్ ఇవ్వబోతున్నానే. నా నెక్లెస్ తీస్తే దానికి పనిష్మెంట్ ఇవ్వడం కాదక్కా, నాకు పనిష్మెంట్ ఇచ్చినట్టు. అది నా ప్రాణం. తీస్తే నేను ఫీల్ అవుతానక్కా. చాలే, ఇదేమన్నా ఒరిజినల్ నెక్లెసా ఫీల్ అవడానికి? కావాలంటే కొత్తది కొనిస్తాలే. అయితే నాకు ఓకే అక్కా. ఇప్పుడు దీంతో ఏం చేయబోతున్నావు? ఇదిగో ఇలా ఎర్రగా కాలుస్తాం. ఇది తీసుకెళ్లి ఆ శ్వేత వచ్చే దారిలో అలా వేస్తాం. దానికి ఎలాగో డబ్బన్న నగలన్న పిచ్చి కాబట్టి అది పట్టుకుంటుంది. దాంతో కెవ్వుమని అరుస్తుంది. చెయ్యి కాలి తినడానికి ఏమీ లేకుండా పోతుంది. అప్పుడు అన్ని లెఫ్ట్ హ్యాండ్. అక్క, అదిగో శ్వేత వస్తుంది. పద పద. కటి కటి కటి. పద 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 పద. చెప్తా నీ సంగతి.
వర్కౌట్ అయ్యింది. రా వచ్చేస్తుంది రా రా రా